హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు పెన్షన్ గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే నా ఛానల్ నుండి మీకు అందజేయబడతాయి. వితంతు పెన్షన్కి దరఖాస్తు చేసుకోండి. స్పౌస్ కేటగిరీ కింద రాష్ట్రంలో కొత్తగా 89,788 మందికి అయితే పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అంటే పింఛన్లు వచ్చే మగవారు చనిపోతే వారి ప్లేస్లో వాళ్ళ భార్యలకైతే ఇప్పుడు పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. వితంతువులైన మహిళలు భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు తమ ఆధార్ కార్డు వివరాలు సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలి. ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకున్న వారికి మే 1వ తారీఖు నుంచి పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు 30 తారీఖు వరకు మీ కాగితాలు మీ గ్రామ పంచాయతీలో కనుక ఇవ్వకపోతే మీకు ఈ నెల రాదు, వచ్చే నెల జూన్ 1 తారీఖు నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే స్పౌస్ కేటగిరీ అంటే పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే వాళ్ళందరూ 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ మధ్య వాళ్ళందరికీ ఇప్పుడైతే పెన్షన్ మే 1 నుంచి కొత్త పెన్షన్ అనేది 4,000 అయితే ఇస్తున్నారు. సో మీరు చేయాల్సిందల్లా భర్త మరణించినట్టు ధృవీకరణ పత్రము, మీ ఆధార్ కార్డు, మీ యొక్క డీటెయిల్స్ అనేది మీ గ్రామ పంచాయతీలో 30 తారీఖు లోపు ఇస్తే మీకు మే 1 నుంచి అయితే కొత్త పెన్షన్లు అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఇంక ఇవ్వలేదో వెళ్ళి ఇవ్వండి, లేదు అంటే మళ్ళీ ఒక నెల మీరు మిస్ కావాల్సి ఉంటుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.